అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఒక చిన్న మనీ సేవింగ్స్ ఛాలెంజ్ అండి. ఎందుకంటే మనకి సిస్టర్స్ కొంతమంది ఈజీగా ఉండే చెప్పండక్క ప్రతిరోజు చేసుకోలేము అని చెప్పి అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి. ఎవ్వరైనా చేసుకోవచ్చు. మీరు ఒక 1 ఇయర్‌లో ఒక 20,800 వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు. ఈజీగానే మనీ సేవింగ్స్ ఛాలెంజ్ అయినప్పటికీ ఒక మట్టి హుండీ ఒకటి పెట్టుకోండి. ఎందుకంటే ఛాలెంజింగ్‌గా తీసుకుంటున్నాం కాబట్టి, మీరు సేవింగ్స్ చేసే ప్రతి రూపాయి అందులో ఉండాలి. 1 ఇయర్ తర్వాత ఏదో ఒక రోజు అంటే పెట్టుకోండి. మీ బర్త్‌డే రోజో, పెళ్లి రోజో తీసుకోవాలి ఒక వస్తువు అన్నట్టుగా పెట్టుకోండి. దానికోసమే ఈ సేవింగ్స్ చేయండి. సో, హుండీ మీద ఒక చిన్న పేపర్‌లో రాసి అంటించుకోండి. సో, ఇది నా బర్త్‌డే కోసం అన్నట్టుగా. లేదా ఇది నా మ్యారేజ్ యానివర్సరీ కోసం, లేదా ఇది పాప బర్త్‌డే కోసం ఇట్లా ఏదో ఒకటి మీకి నచ్చినట్లుగా ఏదో ఒక రోజు స్టార్ట్ చేయండి. 1 ఇయర్‌కి ప్లాన్ చేసుకోండి. ఇక్కడ వీకెండ్ సేవింగ్స్ అని నేను ఒక 2 డేస్ సెలెక్ట్ చేసుకున్నానండి. అంటే ఈజీగా సేవింగ్స్ చేసుకోవాలి. వారం మొత్తం వద్దని చెప్పి అడిగారు కదా! సో, సాటర్‌డే, సండే ఇది వీకెండ్ జాలీ డే అనుకుంటాం కదా! వీకెండ్ సెలవుంటుంది. సండే హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాం అందరం. సో, అందుకని ఈ ఈ హ్యాపీ మూమెంట్‌లోనే మనం ఈ సేవింగ్స్ కూడా చేద్దాము అన్నట్టు. సో, ఇదొచ్చి 12 మంత్స్ అంటే 1 ఇయర్ మనం చేసుకుందాం ఈ ఛాలెంజింగు. ప్రతి శనివారం వీలైన వాళ్ళు శని, ఆదివారాలు 2 రోజులు ఫాలో అవ్వచ్చు. లేదా ఆదివారమైనా చేసుకోవచ్చు. అది మీ చాయిస్. ఇక్కడ హుండీ అయితే మట్టి కుండీ పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ బ్రేక్ చేసి ఈజీగా తీసుకునే విధంగా అంటే ప్లాస్టిక్ అనుకోండి, ఈజీగా ఓపెన్ చేసి తీసేసుకుంటాము. అంటే ఏదైనా ఖర్చు వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు మళ్ళీ చూసుకుందాంలే అన్నట్టుగా కాకుండా ఛాలెంజింగ్ అంటే ఖచ్చితంగా చేయాలి. అందులో నుంచి పూర్తిగా మన టార్గెట్ 1 ఇయర్ కంప్లీట్ అయ్యేంత వరకు ఓపెన్ చేయకూడదు. ఇది రూల్ అండి. ఛాలెంజింగ్ రూల్ ఇది. పాత వీడియోస్‌లో మీకు ఐడియా ఉంటుంది. సో, శనివారం వచ్చేసరికి మనం రూ. 100, ఆదివారం వచ్చేసరికి 100 అంటే వారానికి 200 మనం సేవింగ్స్ చేసుకోవాలి. లేదు 2 రోజులు వద్దనుకుంటే కేవలం ఆదివారం సెలెక్ట్ చేసుకోండి. రూ. 200 మీరు హుండీలో వేసేసుకోండి. సో, ఇది ఇట్లా చేసుకున్నట్లయితే మనకు సంవత్సరానికి 52 వారాలు కదండీ! సో, 10,400 అక్షరాల 10,000 దాటుతున్నాయి. చక్కగా సేవింగ్స్ చేసుకోవచ్చు. మనకు అస్సలు సేవింగ్స్ చేస్తున్నామనే బర్డెన్ ఉండదు. ఏదో మనం త్యాగం చేస్తున్నామనే బర్డెన్ ఉండదు. ఎలాంటి ఇది లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. సో, దీన్ని మీరు డైలీ ఎర్నింగ్స్ ఉన్నవాళ్ళు, వీక్లీ ఎర్నింగ్స్ ఉన్నవాళ్ళు, మంత్లీ ఎర్నింగ్స్ ఉన్నవాళ్ళు ఎవ్వరైనా చేసుకోవచ్చు. కాకపోతే 4 వారాలకన్నట్టుగా దాచిపెట్టేసేయండి. ఆ వారంలో ఆ నెలలో 4 వారాలున్నాయా, 5 వారాలున్నాయా సండేస్ చూసుకొని అంటే మంత్లీ సాలరీ వచ్చేవాళ్ళు పక్కన తీసి అమౌంట్ పెట్టేసేసి మిగిలిన డబ్బుతో మీరు బడ్జెట్ వేసుకోండి ఫ్యామిలీ ఎక్స్‌పెన్సెస్‌కి. ఓకేనా? సో, ఇక్కడ సెకండ్ వచ్చేసి ఆప్షను డైలీ సేవింగ్స్ ఎట్లా అంటే మీరు ఎలా 200 ఎట్లా చేసుకోవచ్చు అనేది కూడా చెప్తానండి. ఇప్పుడు మనం ఎవ్రీడే ఏదో ఖర్చు పెడతాం. పాలు కొంటాము, పెరుగు కొంటాము, దేవుడికి పువ్వులు కొంటాము, లేదా ఆకుకూరలు, కూరగాయలు ఏదో ఒకటి కొంటూ ఉంటాము. సండే అయితే నాన్ వెజ్ కొంటాము. సో, కొంచెం సండే నాన్ వెజ్ తినేవాళ్ళనుకోండి ఒక కేజీ తెచ్చుకుంటారు ఫ్యామిలీకి. ఆ రోజు ఒక 50 గ్రామ్స్ తెచ్చుకోండి. ఒక 250 గ్రామ్స్ తగ్గించినా మనకు ఒక రూ. 50 వచ్చేస్తుంది కదా! అంటే ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. సో, అట్లా ఎవ్రీడే మీ ఖర్చుల్లో నుంచి 10, 20, 30 అవన్నీ ఒక రూ. 40, 50 వరకు ఎవ్రీడే మీరు ఎంతో కొంత సేవింగ్స్ చేస్తారు కదా! అంటే పక్కన తీసి పెట్టండి ఖర్చుల్లో నుంచి తగ్గించి. అదంతా ఏం చేశారంటే ఒక డిబ్బీలో వేసి పెట్టుకొని సండే వచ్చేసరికి కౌంట్ చేసి రూ. 200 హుండీలో వేసేసుకోండి. ఇట్లా చేస్తున్నట్లయితే మనకు పెద్దగా అనిపించదు. సో, మనకెప్పుడు కాన్షియస్‌గా ఉంటాం. ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు, ఏదైనా వెజిటబుల్స్ ఏదైనా కొంటున్నప్పుడు, ఒక ఫ్రూట్స్ కొంటున్నప్పుడు ఒక కేజీ, 2 కేజీలు అట్లా కొంటూ ఉంటాం కదా! దాంట్లో నుంచి ఒక ½ కిలో తగ్గించేసి ఆ రోజుకి పక్కన పెట్టేస్తాం. ఆ విధంగా ఖర్చులనేది తగ్గించుకోండి. సో, ఇట్లా రూ. 200 మనం ఎవ్రీ సండే వేసుకుంటామనమాట. అట్లా చేసుకుంటే 10,400 లేదు నేను 400 వేసుకోగలను. సాటర్‌డే ఒక 200, సండే ఒక 200, 400 వేసుకోగలను. అంటే మీ పాజిబిలిటీ. మీరు ఎఫర్ట్ చేయగలరు. మీకు ఇంకా ఎక్కువ సేవింగ్స్ చేయగలరు. అంటే మీ మెయింటెనెన్స్‌లో మీరు చక్కగా ప్లాన్ చేసుకోగలరు అనుకుంటే, మనకి 400 వేసే వాళ్ళకి 20,800 మనం 1 ఇయర్‌లో సేవింగ్స్ చేసుకోవచ్చు. లేదండి మాకు 400 కష్టం అనుకునే వాళ్ళు 300 కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఒక సాటర్‌డే 150, సండే 150 ఈజీగా రోజుకి రూ. 50 అనుకున్నా కూడా మనకి 6 రోజులకి
300 వచ్చేస్తుంది. అంటే చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకుంటే ఇందాక చెప్పినట్లు. సో, మనకి ఈజీగా 300 సేవింగ్స్ చేయొచ్చు. అంటే మీకు ఏం బర్డెన్ అనిపించదండి. సో, మనము సేవింగ్స్ చేస్తున్నాము. అయ్యో! ఇంట్లో ఖర్చులకి వేరే ముఖ్యమైనవన్నీ మనం స్కిప్ చేయాల్సొస్తుంది. అట్లాంటి ఫీలింగ్ ఏమీ లేకోకుండా ఈజీగా అన్ని పనులు అన్నీ కొనుక్కుంటూ ఉంటాము. ఇంట్లో అన్నీ జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి 300 అనేది ఎవ్రీ సండే మీరు సేవింగ్స్ చేయండి. 15,600 చేసుకోవచ్చు. అంటే 400 కష్టం అనుకునే వాళ్ళకి ఈ చాయిస్. ఎయిదర్ 200 ఆర్ 400 ఆర్ 300 మీ ఇష్టమండి. ఏదో ఒక సేవింగ్స్ ఛాలెంజ్ స్టార్ట్ చేయండి. సో, ఇందాక చెప్పుకున్నట్టుగా ఏదో ఒక అకేషన్ మీరు బర్త్‌డేకి అనుకోండి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ జూలైలో మీ బర్త్‌డే రోజు స్టార్ట్ చేయండి. నెక్స్ట్ బర్త్‌డేకి ఏదో ఒక వస్తువు. అట్లా ఏదో ఒక లేదా మంత్ స్టార్టింగ్‌లో జూలై 1 నుంచి స్టార్ట్ చేస్తామన్నా చేయొచ్చు. లేదా న్యూ ఇయర్ స్టార్ట్ చేస్తామన్నా అంటే దగ్గరలో అంటే ఇంకిప్పుడు అనుకోండి. ఇప్పుడు ఈ మంత్ వదిలేసేయండి. జూన్ మంత్ వదిలేసేయండి. జూలై 1 స్టార్ట్ చేసేసేయండి. లేదా నెక్స్ట్ అప్‌కమింగ్ మీకు బర్త్‌డేనో, యానివర్సరీ ఏదో ఒకటొస్తుంది. ఇంకొక 10 డేస్‌లో, 15 డేస్‌లో, 1 మంత్‌లో ఆ రోజు స్టార్ట్ చేసుకోండి. అంటే నెక్స్ట్ ఇయర్‌కి అదే రోజుకి మీరు ఏదో ఒక వస్తువు కొనుక్కోవడానికి గిఫ్ట్‌గా మీకు మీరు ఇచ్చుకునేటటువంటి గిఫ్ట్ అనుకోండి. లేదా మీ పాపకో, బాబుకో, మీ వారికో, మీకో ఏదో ఒకటండి. ఒక 1 గ్రామ్‌లో కానివ్వండి. సో, ఇట్లా ఏదైనా ఒక ఫెస్టివల్ లేదా మీకొక ఫేవరెట్ ఫెస్టివల్ ఆ రోజు స్టార్ట్ చేసుకోండి. ఏది లేకపోతే జూలై 1న స్టార్ట్ చేసేసేయండి. సో, ఇట్లా ఏదో ఒక గోల్డ్ ఐటము లేదా ఒక సిల్వర్ ఒక పెద్ద సైజు మనం బారో, కాయిన్సో తీసుకోవచ్చు. అంటే సిల్వర్ సేవింగ్స్ కూడా చేస్తాము అని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా! సో, 2 ప్యారలెల్‌గా అయినా చేసుకోండి. అప్పుడప్పుడు కొంచెం క్యాష్ ఉన్నప్పుడు గోల్డ్ కాయిన్స్ కొంచెం తక్కువ అమౌంట్ ఉంది గోల్డ్ కొనలేము అనుకున్నప్పుడు సిల్వర్ కాయిన్స్ కొని పెట్టుకుంటూ రండి. ప్యారలెల్‌గానే సేవింగ్స్ చేసుకోండి. సో, ఇది చిన్న సేవింగ్ ఐడియా అండి. సో, ఈజీగా చేసుకోవాలి అని చెప్పి అడిగారు కాబట్టి ఇది బెస్ట్ అనిపించింది నాకు. చక్కగా చేసుకోండి. ఎక్కడ కూడా డబ్బులు మాత్రం దుబారా చేయకండి. ఇంటి దగ్గరకొచ్చే బండి మీద ఎవ్రీడే ఏదో ఒకటి వస్తూ ఉంటాయండి. ప్లాస్టిక్ సామాన్లని, నైటీలని, శారీస్ అని, ఇన్నర్స్ అని అంటే నీడ్ ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళకి ప్రతి వస్తువు నీడ్ ఉంటుంది. బట్ విపరీతంగా కొనేయకుండా కొన్నవే కొనకుండా ఆల్రెడీ ఉన్న వాటికి ఆల్టర్‌నేట్‌గా మళ్ళీ కొనిపెడుతూ అట్లా చేయకుండా పిచ్చి పిచ్చి వాటికంతా చేసి డబ్బులు దుబారా చేసుకోకుండా బంగారం, వెండి ఇవెప్పటికి మనకి యూజ్ అవుతుంది. ఒక కష్టానికి ఉపయోగపడుతుందండి. బట్టలు కొంటాము. ఒక కష్టానికి మనం దాన్ని ఏం చేసుకోలేం కదా! రీసేల్ వాల్యూ ఉండదు కదా! ఒక ప్లాస్టిక్ వస్తువు కొంటాం. అదే విధంగా ఎలక్ట్రానిక్ వస్తువులు ఊరికేనే కొంతమంది ఫోన్‌లు కొంటూ ఉంటారు. ఫీచర్స్ మారితే ఇంకొక మోడల్ కావాలని. అట్లంతా దుబారా చేయకండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. కొందరికి ఎక్కువగా కాస్మెటిక్స్ కొనేస్తూ ఉంటారు లేడీస్. కొంతమందికి బట్టల పిచ్చి ఉంటుంది. కొంతమందికి విపరీతంగా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది. కొంతమందికి బీడ్స్ జ్యువెలరీ అంటే ఏదో ఒకటి ఒక వ్యాపకం ఉంటుంది. అంటే అదొక హాబీలాగా మార్చేసుకొని ఉంటారు. అలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. కొంచెం తగ్గించుకోండి. ఖర్చులు తగ్గించుకోండి. వాటి బదులు ఒక 10 వస్తువులు మీరు 1 గ్రామ్ జ్యువెలరీ కొంటారనుకోండి. ఆ 10 వస్తువులకి ఎంతో కొంత ఒక 2, 3 వస్తువులు కొనుక్కోండి. ముఖ్యమైన పండగలకి, ముఖ్యమైన ఫంక్షన్స్‌కి మంచిగా ఉండేలాగా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ పెట్టుకోవాలి. ఎప్పుడు గోల్డ్ అంటే 1, 2 ఉన్న వస్తువులే పెట్టుకొని రెగ్యులర్‌గా బోరింగ్ అండి. అన్ని ఫంక్షన్‌లకి అదే పెట్టుకుంటాము. ఏం బావుంటుంది అని ఆలోచించే వాళ్ళుంటారు. తప్పులేదు. నేను కూడా ఆలోచిస్తాను. ఒక్కొక్క ఫంక్షన్స్‌కి ఒక్కొక్క డిఫరెంట్‌గా పెట్టుకోవాలని. అన్నీ బంగారంలో పెట్టాలంటే మనలాంటి వాళ్ళకి కుదరదు కదండీ! మిడిల్ క్లాస్ వాళ్ళకి. సో, అట్లాంటప్పుడు 1 గ్రామ్ జ్యువెలరీకి వెళ్ళిపోతూ ఉంటాము. అలాంటివి కొంచెం మంచిగా పార్టీ వేర్‌గా ఇట్లానే సేవింగ్స్ చేసుకొని కొనుక్కోండి. ఒక 2, 3 వేలు అట్లా వాటికి కేటాయించి ఒక 2, 3 సెట్లు కొని పెట్టుకోండి మంచిగా. అంతే ఇంక అక్కడికి స్టాప్ చేసేసేయండి. లిమిటేషన్ అయిపోయింది. నెక్స్ట్ మీరు ఏ ఖర్చు ఇంకా వాటి జోలికి వెళ్ళకుండా రిమైనింగ్ వీటి మీద కాన్సంట్రేట్ చేయండి. గోల్డ్ అన్నా కొనాలి, సిల్వర్ అన్నా కొనాలి. రేపటికి ఒక 5 ఏళ్ల తర్వాతో, 10 ఏళ్ల తర్వాతో, 1 ఇయర్ తర్వాతనో మీరు పెట్టిన పెట్టుబడికి ప్రాఫిట్ అనేది కనిపించాలి. దట్ టూ మీ అవసరానికి ఉపయోగపడాలి. మన దగ్గర ఎన్ని పట్టు చీరలున్నా, ఎన్ని జ్యువెలరీ అంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉన్నా మన కష్టానికి అవి ఉపయోగపడవు కదా అండి! అందుకనే వాటిని లిమిటెడ్‌గా కొనుక్కోండి. అంటే ఎక్కువగా కొనే వాళ్ళకి ఇందాక చెప్పినట్లుగా అడిక్ట్ అయిపోయి ఉంటారు కదా! సో, వాటిని తగ్గించుకొని ఇట్లా ఇంట్లో ఉన్నటువంటి ఖర్చు తగ్గించుకొని మనం చక్కగా సేవింగ్స్ చేసుకోవచ్చు. సో, ఇది ఫాలో చెయ్యండి. నేను కూడా వీలైతే నెక్స్ట్ మంత్ అండి జూలై 1 నుంచి నేను ఈ ఛాలెంజింగ్ ఫాలో అవుదాం అనుకుంటున్నాను. సో, నేను మళ్ళీ మీకు వీడియోలో చెప్తాను స్టార్ట్ చేశానా లేదా అనేది. బట్ ఏదో ఒక సేవింగ్స్ అయితే ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలి. అంటే చాలా ఐడియాస్ ఉన్నాయి మన ఛానెల్‌లో. మీకు ఏది కుదురుతుందో అదే చేయండి. ఓకేనా? రోజు రూ. 10 చేయగలరా? చెయ్యండి. రోజు రూ. 50 చేయగలరా? చెయ్యండి.
లేదా వారం, వారం ఒక 500 కంపల్సరీగా మీ దగ్గర ఉంటుందా? చెయ్యండి. నెలకు 2000 అయిపోతుంది కదా! సో, ఏదో ఒక ఛాలెంజింగ్ ఫాలో చేసుకుంటూ, దాన్ని మీరు ఏదైతే కొనాలనుకున్నారో దానికి మాత్రమే ఖర్చు పెట్టండి. అంటే ఒక బంగారమా? వెండా? అనేది పర్టిక్యులర్‌గా మీరు చాలా స్ట్రిక్ట్‌గా ఉండి చేసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక వస్తువు ప్రతి ఏటా కొనొచ్చండి. సో, ఇదేనండి ఇవాల్టికి చిన్న వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ చూసే వాళ్ళందరూ కూడా మన ఛానల్‌ని లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే రిక్వెస్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఓన్లీ ఫర్ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఆడవాళ్ళకండి. ఎందుకంటే ఆడవాళ్ళు ఎన్ని ఉన్నా అంత ఆర్థికంగా ఎదగాలనుకుంటారు కదండీ! అంటే ఇప్పుడున్న స్టేటస్ కన్నా ఒక 2 ఏళ్లలో, 3 ఏళ్లలో, 5 ఏళ్లలో మంచిగా ఎదగాలి. మనం కూడా అందరిలో సొసైటీలో మంచిగా గౌరవంగా ఉండాలి. మనకంటూ రూ. 10 ఉండాలి. కొంచెం రెస్పెక్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా! సో, అదేం తప్పేం కాదండి. సో, ఫైనాన్షియల్‌గా కొంచెం అంటే ఇప్పుడు అలా ఉంది పరిస్థితి సొసైటీ. సో, తప్పేమీ లేదండి. మనం డెవలప్ అవ్వాలి అనుకోవడంలో తప్పేమీ లేదు. సో, దానికోసం మనం కృషి చెయ్యాలి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి కన్నా, ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్ కన్నా కూడా ఇంకొక 5, 6 ఏళ్లలో మన లైఫ్ కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి. ఇప్పుడున్నట్టుగా బోరింగ్‌గా ఉండకూడదు అని అనుకునే వాళ్ళందరూ కూడా మన ఛానల్ ఫాలో అవ్వండి. మంచిగా ఎదుగుదాం. అందరం కలిసి ఎదుగుదాం. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థాంక్ యూ అండి. బాయ్ అండి. హావ్ ఎ నైస్ డే.